ఊలికి ఫిలాసఫర్ ఊలికి ఉన్న తేడా ఉంటుంది, కాటన్ కి గన్ కాటన్ కి ఉన్నంత తేడా ఉంటుంది. ఏది ఒక పదం సైంటిఫిక్ గా వాడటానికి మామూలుగా అయోమయంగా బచ్చాగా వాడటానికి తేడా ఉంటుంది. ఈ యోగాభ్యాసానికి బాట వేశారంటారు. మిమ్మల్ని బాట అంటే మనం కంకరాలతో ఎట్టయితే అర్థం చేసుకోకూడదు, ప్రతి పదానికి కూడా వేరే అర్థాలు ఉంటాయి. దీనికి సరైన అర్థాలు ఇప్పుడు మనం వాడుతున్న మామూలు అర్థాలు, కొంత అయోమయం అర్థాలు, ఒక జానెడ్ అటు ఇటు ఉంటూ ఉంటుంది అర్థం. కనుక అభ్యాసము అనే మాటకి అర్థం ఏంటంటే తర్వాత చెబుతున్నాడు ఇక్కడ సూత్రంలో. తత్ర స్థితౌ యత్నం అభ్యాస. తత్ర అంటే ఆ సందర్భమునందు, స్థితౌ అంటే స్థితి యందు, యత్న అంటే యత్నం చేయుట పేరు, అభ్యాస అంటే అభ్యాసం అనబడును. సరిగ్గా మనకి ఇంగ్లీష్ లో అభ్యాసం అనే పదానికి ఏం వాడతామండి? ప్రాక్టీస్ వాడకూడదు, రిపిటీషన్. అదే మనం ఏ అర్థంలో అయితే రిపిటీషన్ అనే పదం వాడతామో అది అర్థం అభ్యాసం అనే మాటకి. అంటే మాటి మాటికి అదే పని చేయుతుండవలేను, అది అభ్యాసం అంటే. కాకపోతే ప్రాక్టీస్ అనేది ఊరికే ఈ అర్థం నుంచి ఆ అర్థంలోకి దూరిపోయింది పదానికి. ప్రాక్టీస్ అన్నా కూడా చేసేది ఇదే, కానీ అర్థం మారిపోతుంది. అలానే వాడు సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుంటే అర్థం ఏంటి? పొద్దున సాయంత్రంలా తొక్కుతున్నాడు అనమాట. కారు ప్రాక్టీస్ చేస్తున్నట్ట తొక్కుతున్నాడు, అది అభ్యాసం అంటే. ఆ స్థితి యందు ఉండుటకు యత్నము చేయుట అభ్యాసము. ఏ స్థితి యందు ఉండుటకు? చిత్తవృత్తి నిరోధము అనేటువంటి స్థితి యందు ఉండాలనేటువంటిది ప్రతి క్షణము కూడా దాని ఎడల మనం యత్నము చేయుట. ప్రతి క్షణం యత్నం చేయాలంటే ఓ అరగంట గంట ప్రాక్టీస్ లాభం లేదు. మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు చెబుతుంటే వింటున్నప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు, మార్కెట్లో కూరలు కొంటున్నప్పుడు, అన్నెప్పుడు చేయవలసిన సాధన మొదలెట్టారు. యత్నము అనే పదానికి కూడా మనకి మనం అనుకునే అర్థం కాక ప్రత్యేకమైన అర్థం. ఏ పనైనా చేస్తూను మొదటి సరదాగా యోగాభ్యాసం చేద్దాం అందరం, తెల్లవారుసాం రండి అన్న వచ్చేస్తాం. లంగోటాలు గుర్తుంచుకోండి అంటే కుటుంబం, ఆ గుడ్డ కొనటం, ఆ టైలరు, ఇదంతా కూడా యోగాభ్యాసం కింద టెక్నికల్ గా బుర్రలో కనిపిస్తూ ఉంటుంది తమాషగా. కొత్తగా బడిలో చేర్చినటువంటి పిల్లవాడికి చదువు అంటే అర్థం ఏంటి? ఆ నీల నిక్కరు, తెల్ల చొక్క, ఆ చేతిలో ఉన్నటువంటి ఆ అల్యూమినియం పెట్టె, అది పట్టుకుని బస్సు ఎక్కడం, అది పట్టుకుని బస్సు దిగటం, ఇవన్నీ కలిపి చదువు. అసలు చదువు ఏదో ఉండవు ఇంకా దృష్టి. వాడికి పాఠాలు రాకపోతే వాడేదో బల మీద నుంచోబెట్టి ఎవడో వెటర్నరీ మేస్టర్ ఉంటే చెవులు పిండి ఇట్లాంటి వ్యవ పనులన్నీ చేసి అప్పుడు తెలుస్తుంది చదువు అంటే ఏమిటో. గానీ మొదట చదువు అంటే ఇవి పట్టుకుని అందరు చూస్తూ ఉండగా కారు ఎక్కడం, ఇవి పట్టుకుని అందరు చూస్తూ ఉండగా కారు దిగటం. మన భారతదేశంలో 199 మందికి ఉద్యోగం ఉన్నా అంతే అర్థం ఉంది. ఇంకా ఆ టైంకి వెళ్ళటం, ఆ టైంకి రావటం, జీతం పుచ్చుకుంటాం, ఈ వెళ్ళటం రావటం, నలుగురు చూడటం, గుర్తించడం, ఈ తప్ప మనం చేయవలసిన పని మీద దృష్టి ఉండదు. అలా చేసేది ఒకటి. అది ఎన్నాళ్ళు చేస్తాం? 2 రోజులు 3 రోజులు చేస్తాం, 4 రోజులు 5 రోజులు వారం రోజులు. ఆ పైన మన మొహం ఎలా ఉంటుంది? ఉసూరుమంటూ ఉంటుంది. మెకానికల్ గా చేస్తాం, మొనాటని అంటాం. అలా కాకుండా యత్నం అనేటువంటి మాటకి దానికి ఆపోజిట్ గా దాని వ్యతిరేకమైన లక్షణంతో చేయటాన్ని యత్నం అంటారు. అంటే ఏంటి? ఉత్సాహముతో చేయుట, ఉత్సుకతతో చేయుట, ఆదరముతో చేయుట. అంటే మొదటిది మీరేం చేయాలి? You should begin to feel enthusiastic of your yoga practice always. ఇది చేతనైతే మీరు అందులో ప్రవేశిస్తారండి. యోగాభ్యాసమును గూర్చి మీకు ఆదరము, గౌరవము, ఉత్సాహము అయినటువంటి అభిప్రాయముతో భక్తి అంటాం దాన్ని. తర్వాత దాంతో మీ మేలుకున్నంతసేపు చేసేటువంటి ప్రతి పని కూడా ఆచరించడం మీరు మొదలుపెడితే దానికి చేసేదాన్ని అభ్యాసం అంటారు.
అంటే నిద్రపోతున్న టైంలో తప్ప మిగతా టైములలో మీరు ఉత్సాహిగా మాత్రమే ఉండవలను, నిరుత్సాహిగా ఉండేటువంటి టైములు ఉండకుండా చేసుకోవాలను. అయితే మనకు అనిపిస్తుంది ఉత్సాహంగా ఉన్న పని ఉంటే ఉత్సాహంగా ఉంటాం, కానీ పని మనకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఉత్సాహంగా ఎలా ఉంటామని. అలా కాదు, మీరు ఉత్సాహంగా ఉండటాన్ని బట్టి ఇక్కడ చెబుతున్నారు, కానీ పనిని బట్టి మీరు ఉత్సాహంగా ఉండటం అయితే కాసేపు ఏడుస్తూ కాసేపు నవ్వుతూ ప్రతి వాళ్ళు ఉంటారు. మీకు పనికొచ్చేది కాదు. యోగాభ్యాసం చేసేవాడికి పనికొచ్చే పద్ధతి అది కాదు. అట్ని చిడితిప్పాలి. లోకంలో ఉండేది ఏమిటంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్న వర్క్ ఏందో ఉత్సాహంగా ఉంటాం ఎన్నాళ్ళు 2 రోజులు, మళ్ళీ తర్వాత అన్ఇంట్రెస్టింగ్, తర్వాత కొత్త అయితే మళ్ళీ దాని కొత్త వర్క్ ఏందో మళ్ళీ ఇంట్రెస్ట్ గా ఉంటాం. అట్లాగా సరదాగా ఓ రోజు సాయంత్రం బీచ్ కి వెళ్ళాడు ఆయన. క్యాండిల్ పాయింట్ అంటారు, ఇప్పుడు దాన్ని తెలియక స్కాండల్ పాయింట్ అంటారు కొంతమంది. అసలు మొదట క్యాండిల్ పాయింట్ అది, అక్కడ పెద్ద క్యాండిల్ పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు. అది తర్వాత స్కాండల్ పాయింట్ అయింది. నిజం కూడాను. అక్కడికి వెడితే అక్కడేదో దీపం అది పెట్టి లోపల ఏదో రామకృష్ణ పరమహంస బొమ్మ పెట్టి భజన చేస్తూ ఉంటాం చూచాడు మొదటి రోజున. ఇక్కడ ఏమిటో చూసి అమ్మ ఇక్కడ రామకృష్ణ మిషన్ ఉంది, అక్కడ స్వామిజీని కలుసుకున్నారు. రోజు ప్రేయర్ జరుగుతుందండి, జరుగుతుంది. వీడు చూడలేదు కానీ రోజు జరుగుతుంది. ఇక్కడ భజన ఉంటుందండి, ఉంటుందండి. దీనికి వెళ్ళాలి. వెళుతున్నారు. సాయంత్రం ఇంటికి ఎవరో ఆయన్ని చూడటానికి వచ్చారు ఫ్రెండ్స్. నేను ఈ మధ్య రామకృష్ణ మిషన్కి వెళుతున్నాను. ఎప్పటికీ 2 రోజుల నుంచే ఈ మధ్య అంటే అని ఆయనతో మాట్లాడకుండా నడిచి వెళ్తాం మొదలైనటువంటివన్నీ చేశాం. అయిపోయింది. ఒక 15 రోజులు 20 రోజులు అయింది. ఇంతలోకే అక్కడెక్కడో ప్రేయర్ సెంటర్ పెట్టారట. అది ఏమిటి చూద్దాం. వెళ్ళారు. ప్రేయర్ అండి అంటే ప్రేయర్ అంటే ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు, నమస్కారం మాస్టర్ శ్రీవి అంటారు 3 మాటలు. తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి ఇది సింపుల్ గా ఉంది అన్నాడు. ఇక్కడ ప్రేయర్ సెంటర్కి వస్తున్నాడు. స్వామీజీ రామకృష్ణ మిషన్ లో 2-3 రోజులు చూశాక శిష్యుల్ని అడిగాడు, ఏరా బలానా కృష్ణాచార్యులు రావటం లేదా? ఇది 2-3 రోజుల నుంచి రావటం లేదా? ఏ ప్రేయర్ సెంటర్కి వెళ్ళాడు. సరే ఒక 1 నెల రోజులు 2 నెలల్లో ప్రేయర్ సెంటర్ లో చేశాడు. ఏం 6ంటికి కూర్చుంటాం, 3 మాటలు నమస్కారం మాస్టర్ శ్రీవి అంటారు, కళ్ళు కూర్చుని కాసేపు కూర్చొని లేచి ఎడతారు. ఏముంది వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇంతలోకే గుళ్ళో భగవద్గీత చెబుతున్నారట. సరే భగవద్గీతకి వెళ్ళాడు. 4 రోజులు భగవద్గీత బ్రహ్మాండం అండి. 4 రోజులు అయిన తర్వాత 5-6 రోజులు వెల్లి తర్వాత ఏమిటో అదంతా రద్దీగా ఉందండి. భగవద్గీత కన్నా గోలెక్కువ. అంటే ప్రతి దాని మీద మన క్రిటిసిజం ఆఫర్ చేయటం, అది వదిలిపెట్టాం. ఇంతలోకి ఏమంటారు? పొద్దున్న ప్రభాత వేళ బ్రాహ్మీ ముహూర్త కాలమునందు ఉపనిషత్తు చెబుతున్నారు, సాయంత్రం భగవద్గీత చెబుతున్నారు 7వ అధ్యాయం. ఆ టైంకి 5 నిమిషాలు ముందుగా వెళ్ళి అక్కడ కూర్చోవాలి, లేకపోతే గేటు వేసేస్తారు. ఆ టైం అయిన మధ్యన ఆ అన్న ఈ అన్న డొక్క చింపి డోలు కట్టేస్తారు. దాని పేరే స్వామి చిన్మయానంద అన్నారు. వారు వచ్చారు. బాగుంటుంది. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ కొన్ని ఎక్కువ ఉండేటప్పటికీ ఇంతకంటే పెద్ద భగవద్గీత అక్కడ వినిపిస్తున్నట్టు కనిపిస్తుంది. వెడతాడు. వెళ్లి పళ్ళు బిగబట్టి ఆయన చెప్పినటువంటి 20 రోజులు 40 రోజులు తచ్చేది ఆ డిసిప్లిన్ కి లొంగుతాడు. కానీ డిసిప్లిన్ కి తను తాను ఆఫర్ చేసుకునే స్థితి రాలే. అంచేత లొంగటం మాత్రమే తాత్కాలికం. ఆఫర్ చేసుకునే స్థితి వస్తే ఏ డిసిప్లిన్ లో అయినా పైకొచ్చి ఉండేవాడు. ఇట్లాగా 25 ఏళ్లు 30 ఏళ్లు జీవితంలో నడుస్తుంది. ఒక్కో దాంట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రై చేసి చూడటం అంటారు దీన్ని. అంటే వీడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మార్క్స్. 25 సంవత్సరాలు అయిన తర్వాత ఏమిటి అభివృద్ధి ఉన్నదండి? ఏం ఉంటానే వీల్లేదు దీంతో. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, నువ్వు ఏదో ఒకటి పుచ్చుకో, ఒక మార్గం సాధన చేయడానికి. ఏ మార్గం పుచ్చుకున్నా వచ్చేది రిజల్ట్ మాత్రం షూరు. ఎందుకంటే నువ్వు ఆచరించేటువంటి పద్ధతిలో ఉంది, కానీ రిజల్ట్ రాకపోవటం అనేది ఆ మార్గంలో లేదు. మార్గాలన్నీ ఒకటే మార్గం. నువ్వు ఏ మార్గంలో ఉంది, ఏ మార్గం పెద్దది, ఏ మార్గం తక్కువది అని అనుకుంటావంతా కూడా జూటా కోరకబుర్లు. అది అబద్ధం. ఈ రహస్యం తెలియాలి ఇక్కడ. అంటే నువ్వు ఆచరించడానికి ఇచ్చిన ప్రొసీజర్ ఇస్తున్నారు చూడండి, దాంట్లో ఉంటుంది. అన్నం చిన్నగా ఉడికింది అనేది దేని మీద ఉంటుందంటే నువ్వు వండే ప్రాసెస్ లో ఉంటుంది. కానీ ఏ గిన్నె పెట్టావు,
ఏ షాపులో కొన్న గిన్నె పెట్టావని దాని మీద ఉండదు. అంటే మనకి అయోమయాలు పోవాలి కొన్ని. అందుకని ఏం చెబుతున్నాడు, తత్ర స్థితౌ యత్నః అభ్యాసః. ఆ పై చెప్పబడిన స్థితి యందు మీరు చేసేటువంటి యత్నము పేరు అభ్యాసం అంటారు. ఈ యత్నం అనేటువంటి మాటలో ఆదరముతో ఆచరించుతూనే ఉండుట అంటే ఇవాళ ఏ స్పిరిట్ తో చేస్తున్నారో 10 ఏళ్ల తర్వాత కూడా అదే స్పిరిట్ తో మీరు చేయగలిగితే అదే పని, దాన్ని యత్నం అంటారు. ఆ యత్నం అనే మాటకి భగవద్గీతలో శ్రద్ధ అనే పేరు వాడారు. అశ్రద్ధధాన భగవద్గీతలో చెప్పాడు. ఈ శ్రద్ధ లేనటువంటి వాడు పురుష ఋషభ అంటే వాడు పురుషుల్లో ఎద్దు లాంటి వాడు అయినప్పటికీ ఏమీ లాభం లేదు నాన్న అన్నాడు. వాడికి ఎక్కడున్నాడో అక్కడ ఉంటాడో. ఆదరంతో చేయటం ఆ పని యందు ఒక రకమైనటువంటి వెలుగు పుట్టాలి వీడు చేస్తూ ఉంటే. ఎలా అయితే మనం పెట్టిన కనెక్షన్స్ కరెక్ట్ అయితే లైట్ గనక వెలుగుతుందో, అక్కడికి ఇక్కడ కనెక్షన్ ఇచ్చారంటే రోడ్డు నుంచి ఇక్కడ మనం జాగ్రత్తగా స్విచ్లు ప్లగ్లు కనెక్ట్ చేసుకున్నామంటే ఇవి తిన్నగా పెట్టారంటే గుర్తెట్లాగా లైట్ వెలగటం అనేటువంటిది కనెక్షన్స్ తిన్నగా ఉన్నాయనటానికి గుర్తు ఎలాగో అలాగే మనం చేస్తున్నటువంటి పనిలో ఒకనొక వికాసము పుట్టవలను. అది వరకు మనం ఆ పనే చేసినప్పుడు ఏ వికాసం పుట్టలేదో, లేదా మన సాటివారిలో కొంతమంది అదే పని చేస్తూ ఉంటే ఏ వికాసం పుట్టడం లేదో కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల, అవన్నీ సర్దుకునేటప్పటికి ఆ వికాసం పుట్టాలి మనం చేసేదంటాం. 10 మంది ఇక్కడ చేరి యోగాభ్యాసం గురించి చెప్పుకుందామని అనుకున్నాం. ఇంతమంది ఎందుకు చేరాం? 3, 4, 1.5 చేరచ్చు కదా జనం. అలా ఒకళ్ళు కురిగిపాట్లు పడుతూ ఒకళ్ళు హాష్ అంటూ అలా కాకుండా చేరాం. ఎందుకంటే మనం కావాలనుకుని చేరాం కానీ బలవంతాన కాలేజీలో అటెండెన్స్ లా చేరలేదు. ఆ కావాలనుకుని చేరటం పేరు ఏమంటారు? యత్నము లేక శ్రద్ధ అంటారు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉండటం పేరు యత్నం అంటారు. మొదట్లోనే ఉండటం పేరు అది పేరు సోడా బుడ్డి గ్యాస్ ప్రతాపం అంటారు. కనుక ఈయన చెప్పినది మొదటి మన దగ్గరికి కావాల్సింది ఏమిటి? ఈ గంట సేపు అనే విషయం కాకుండా తర్వాత రోడ్డు మీద ఎడుతున్నా ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళినా, రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా, రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ఎక్కడైనా సరే అవతల వాళ్ళు చాలా పొరపాట్లు ఉన్నాయి ప్రవర్తనలో అని అనిపిస్తాయి మనకి. మన పొరపాట్లు సామాన్యంగా గుర్తుండటానికి మనకి మనం ఎక్కువ తప్పు చేయమని మన మీద ఒపీనియన్ ఉంటుంది కనుక అందుకని అవతల వాళ్ళ పొరపాట్లు ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. బస్సులో కానీ రైల్లో కానీ ఎక్కడ కూర్చుంటే వాడు కాలు తొక్కాడు ఇట్లాంటివన్నీ. వాడు కాలు తొక్కాడన్నది ఎంత సత్యం, వాడు కాలు పెట్టబోతూ ఉండగా అక్కడ మనం కాలు పెట్టామన్నది కూడా అంత సత్యమే. చూసుకోవాలి. 50% ఉంటుంది. వాడు చేశాడన్న దాంట్లోనూ 50% ఉంటుంది. మన 50% ఎగ్గొట్టి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ సర్దుబాటు చేసుకుని జాగ్రత్తగా ఇక్కడ విన్నటువంటి విషయం ఈ 24 గంటల్లో మన ముఖార విందాల మీద గనక చిరునవ్వుతో గనక జీవించగలిగితే, అది వరకు మనకి శత్రువులు మిత్రులు ఉన్నారని అనుకున్నామే, అందులో ఎవరెవరితో బిగింపులు, టెన్షన్లు, మూతి బిగింపులు, ముక్కు బిగింపులు ఉన్నాయి, అవన్నీ క్రమంగా మెల్లిగా సడలగలిగితే, వాళ్లతో కూడా నవ్వగలిగితే, మాట్లాడగలిగితే, వాళ్ళు నిన్ను పలకరించకపోయినా నువ్వు వాడిని పలకరించగలిగితే యత్నం. కనుక నేను మొదటి రోజు చెప్పాను, యోగం అనేది యాటిట్యూడ్ అని, దానికోసం చేసే ప్రాక్టీస్. అవతల వాడికి నేనంటే పడదండి అన్నాడు. అయితే నీకేం సంబంధం లేదు, నువ్వు వాడితే నువ్వు పడు ముందు. నీకు బట్టం మొదలు పెడితే వాడికి ఏదో రోజున సడన్ గా పడుతుంది, లేదా పడలేదు, నీకు వచ్చిన నష్టమేం లేదు, అది వాడికి వచ్చిన నష్టమే కానీ అది వాడికి సంబంధించింది. వాడు అన్నం తినలేదు అంటే ఆకలి వాడిది, కానీ నువ్వు ఎందుకు అన్నం తినలేదు అంటే అది ఆ గాడి తినలేదు, వాడు తినంది నేను ఎందుకు తింటాను అంటే అనే మాటకి ఎంత అర్థం ఉందో, వాడికి నేనంటే గెట్టదండి అంచేతే నాకు వాడంటే గెట్టదనే మాట కూడా అంతే అర్థం, అంతకంటే పెద్ద అర్థం ఏం లేదు. ఇవన్నీ సర్దుకుంటాయి. అందుకని తత్ర స్థితౌ యత్నం అభ్యాస. ఆ స్థితి యందు ఉండుటకు యత్నము చేయుతుండుట పేరు అభ్యాసం. దీన్నే అవేర్నెస్ అంటారు. అంటే యోగిక్ అవేర్నెస్ లో లివ్ చేయటం ఉండాలి ప్రతి క్షణం కూడా.
ఇంట్లో భార్య, పిల్లలు, భర్త వీళ్ళందరితో ప్రవర్తించడంతో దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ వేరే ఏం కాదు. ఏమిటో యోగాభ్యాసం చేద్దామంటే వీళ్ళు ఎవరు పనికిరారండి, మా ఆవిడికి అర్థం కాదు, మా పిల్లలకి అర్థం కాదు, ఇల్లు వల్లకాడలే ఉంటుంది, ఇంకా వీడికి యోగాభ్యాసం అంటే తలకాయ. అలాంటి వాళ్ళ మధ్య తాను యోగాభ్యాసం చేయగలిగితేనే తన అభ్యాసం కోసం అక్కడ పడేశారు. తను ఎంత స్కౌంటర్లు అయితే ప్రకృతి అలాంటి వాళ్ళ మధ్య పడేస్తుంది తన్ని, అది తెలుసుకోవాలి. ఇప్పుడు మూడో మాట కూడా అదే క్లాసులోనే తోసేసి అసలు కుర్రాడి అంటే వెనవ చదవలేదు పరీక్షకి అర్థం తెలుసుకోవాలి. అంటే భార్యకి బోధపడదు, చెబితే వెంతో గిచ్చితే ఏడుస్తుంది అన్నాడు. యోగాభ్యాసం కూర్చోవాలి అంటే కూర్చోదట, నేను కూర్చుంటా నువ్వు కూర్చోదు, గిచ్చుతాడు బ్యా అంటుంది. ఇంకా వీడు యోగాభ్యాసం ఏం చేస్తాడు? అంటే వీడు కిందటి జన్మలలోనే ఇట్లా గిచ్చి ఈ జన్మలో గిచ్చకుండా ఉంటాను నేర్చుకున్నదాకా అలాంటి ఆవిడనే వాడి భార్యగా వీళ్ళిద్దరినే తోసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు సమానంగా తప్పుతున్నారు క్లాస్మేట్స్ ఎన్నో జన్మల నుంచి. ఇలా ఉంటాయి సంబంధాలు. అందుకని స్థితౌ యత్నం అభ్యాస, ఆ స్థితి అందు ఉండుటకు యత్నించుట అనే మాటలో చాలా వెలుగు ఉన్నది. మనం అనుకునేటువంటి ఎఫర్ట్ మాత్రం కాదు, అటెంప్ట్ మాత్రం కాదు, దాంతో ఇంకా కొంత కలపాలి. దాన్ని శ్రద్ధ అని అన్నారు. దాని తర్వాత స్థితి శ్రద్ధగా మనం జీవితంలో 24 గంటలు ఉంటే కలిగేదాని పేరు భక్తి. అదే అభ్యాసంలో ఇవన్నీ ప్రతి పని ఒకేలా చేయాలన్నారు కదా. అంటే చేసిన దానికి సపోజ్ పొద్దున 8 గంటలకు పూర్తి చేయాలనుకోండి, ఒకవేళ ఏదో లేట్ అయింది అనుకోండి, దాని గురించి ప్రయత్నించి వస్తున్నా అది కూడా వస్తుంది నెక్స్ట్ స్టెప్. అంటే ఇటు పైన చేయవలసిన వారిని గురించి మనం శ్రద్ధ వహించడమే గాని చేయలేకపోయిన వాటి గురించి ఒక క్షణం కూడా ఆలోచించకూడదు. మరి ఇది చేయలేకపోతేమే దాని గురించి పశ్చాత్తాపడము అంటే హెలేవడం. నేను చేయలేకపోయాం, మొన్నలే చేయలేకపోయాం, కింద సంవత్సరం అది చేయలేకపోయాం, దాంతోనే అయుద్ధాయం వెళ్ళిపోతుంది. ఇంకా చేయగలిగేదాంతో ఏమో ఉండదు. అందుకని ఈ యోగాభ్యాసంలో మనకి చెప్పేది ఏమిటంటే ఈ క్షణం వరకు నువ్వు ఏవైతే ఫెయిల్ అయ్యావో దాని గురించి ఒక నిమిషం ఆలోచించవు, ఏవి ఫెయిల్ కాకూడదో దాని గురించి ఆలోచించు. టైం వేస్ట్ వద్దు. అంటే అన్నిట్లోనూ ఎకానమీ కావాల్సిన వాడికి యోగాభ్యాసంలో టైంలో మాత్రం ఎకానమీ కావద్దు. అందుకనే మనకి స్పష్టంగా చెప్పాడు ధర్మశాస్త్రంలో మనకు, నా ఆత్మానం అవమన్యేత పూర్వాభిరతమృద్ధి. అంటే నీకు ఇంతకు ముందు జరిగినటువంటి డిసప్పాయింట్మెంట్స్ కానీ లేదా అసమృద్ధి అంటే నువ్వు చేయలేకపోయినటువంటివి కానీ ఫెయిల్ అయినవి కానీ వాటిని తలుచుకుని నువ్వు అవమానం చేసుకోకు, ఆత్మహత్యకి మహాపాతకం ఎందుకు వస్తుందన్నాడు మనస్ఫూర్తిలో. డోంట్ ఇన్సల్ట్ యువర్ సెల్ఫ్ బై మెడిటేటింగ్ అపాన్ యువర్ డిఫెక్ట్స్ అన్నాడు అండ్ ఫెయిల్యూర్స్. అది తప్పది. నా ఆత్మానం అవమన్యేత పూర్వాభి అసమృద్ధి. క్లియర్ గా మనకు మనం చెప్తుంది, ఎవరో చెప్తుంది కదా ధర్మశాస్త్రంలో. అందుకని భక్తి కూడా దానికి, ప్రేమ కూడా దానికి, ఇవన్నీ అందులో ఎవరు ఉన్నాయి. ఇతరుల ఎడల మనం ఉండవలసినటువంటి యాటిట్యూడ్ పెంచుకుంటాంలో మన ఎందుకు ప్రేమ లేని వాళ్ళ ఎడలు కూడా ప్రేమగా ఉంటామంటే ఎలాగంటే చూస్తాను. ప్రేమగా ఉంటే నువ్వు డెవలప్ అవుతావు కానీ అవతల వాడికి ఏం లాభం లేదు, కనీసం అది తెలిసేనట్టు ఉంటుంది. నువ్వు ఎదుటివాడి ఎంత ప్రేమగా ఉంటే నీకు లాభం అనే సంగతి తెలియాలి. ఇలాంటివన్నీ కలిసి ఈ చెప్పబడినటువంటి దాంట్లో పుస్తకంలో అర్థం చేసుకోవాలి. అది అభ్యాసం అనే దానికి. తర్వాత ఈ అభ్యాసాన్ని గురించే ఎంతకాలం ఇట్లు చేయవలెను అంటున్నాడు. దానికి చెబుతున్నాడు తర్వాత 14వ పోతాం. దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి సతు
దీర్ఘకాల నైరంతర్య సత్కారాశేవితో దృఢభూమికి అని తర్వాత ఎంతకాలం అలా చేయాలి అంటే దృఢభూమి అయ్యే వరకు అంటారు. గచ్చు ఎంతకాలం చేయాలి, నీళ్లు ఎంతకాలం పెట్టాలి, దానికి ప్లాట్ఫారం కడుతున్నప్పుడు దాన్ని తొక్కకుండా జాగ్రత్తగా ఎంతకాలం ఉండాలంటే గట్టిపడే వరకు అన్నాడు నేల. అట్లాగే దృఢభూమి అంటే నేల గట్టిపడే వరకు అన్నాడు. ఇక్కడ కూడా నీ చేసేటువంటి అభ్యాసం నీ చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నటువంటి సన్నివేశములు అంటే ఇన్సిడెంట్స్ వాటితో చెదరుట అనేటువంటి దుర్బుద్ధి నీకు ఉన్నది కనుక అది లేకుండా ఉండే వరకు చేయాలి. ఇంత పూజ చేసుకుంటున్నవాడు కూడాను కొడుకో మనవడో ఏడ్చాడంటే తిడుతున్నాడు కదా, అది పోయే వరకు అన్నాడు. అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యం మనవుల్లో లేడా? గుడిముల కొడుకులే అంతే ఎన్నాళ్ళు జపం చేస్తే వెళ్ళాము. అది కడుపుకుని గోపాల మంత్రం చేస్తూ నైవేద్యం పెడదాం కడుతరి చోటికి అక్కడ పటికి బెల్లం ముక్కలేదు. ఇంచేత పక్కన మనవాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు, అక్కడ పెట్టుకుని ఉంటాను. అప్పుడంగా లేచి బీపీ రైజ్ అయిపోయింది. ఎడా పెడ అరిచేశాడు భార్య మీద, కోడల మీద, కొడుకు మీద, కూతురు మీద, అందరి మీద కూడా. ఇంట్లో ఉన్న వాళ్ళంతా వెదవలు, కీటకాలకి నువ్వు కీటకాలు, దేవుడు అంటే ఏమిటో మీకు తెలియదు, పూజ అంటే ఏమిటో తెలియదు, ఇలాగ హోక్రం అని చెప్పి వాళ్ళ మీద పడిపోయాడు. రోజు నువ్వు ఇది కానీ మరి తాను చేస్తుంది బాలకృష్ణ మంత్రం కదా. ఆ బాలకృష్ణుడు సర్వాంతర్యామి అని చెప్పి సాయంత్రం పూట రోజు 7 నుంచి 8 వరకు లెక్కిస్తాడు. అందరిలోనూ ఉన్నాడు అంటాడు. మనవాళ్ళు లేడా? వాడు పటిబలముకు తీసుకెళ్ళాటంటే ఎందుకంత ఏడుపు? అది విగ్రహంలో ఎటకు తీసుకెళ్లాడు కనుక వాడు తీసుకెళ్లే రూపంలో వచ్చాడు. మన కథలు కూడా ఉన్నాయి కదా ఇట్లాంటివి. ఇప్పుడు రామదాసు తన గురువు గారిని అడిగాట కబీర్ దాస్, రాముడు వస్తాడంట, నీకు కనిపిస్తాడంట అంటే, నాకు ఎప్పుడు వస్తూనే ఉన్నాడు, ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు అన్నాడు. నాకు కూడా కనిపిస్తాడా అంటే, నేను చూసినట్టు చూస్తే నీకు తప్పకుండా కనిపిస్తాడన్నాడు. అంటే వాడు రాత్రిపూట రొట్టెలు గిట్లు ఉండి అక్కడ పెట్టేశాడు. పెట్టేటప్పటికి కూర్చున్నాడు రాముడు వస్తాడని చెప్పి. అంటే కోదండం అన్ని వేసుకుని నాటకంలో లాగే వస్తాడనుకున్నాడు. అలా వచ్చేది ఎన్టీ రాముడో ఎవడో అసలు రాముడు కదా, తెలుగు రాముడు వస్తాడు. ఇంకా మిగతా రాష్ట్రాలకో మరి తెలుగుదేశం ఒక్కటేనా రాముడు అంటే? జగత్తుకు అంతటికి రాముడు కానీ తెలుగుదేశం ఒక్కటే కాదుగా. అందుకని వీడికి అలా కూతురు 1 గంటకో 2 గంటలకు కొనుగు పాటలు వచ్చినాయి. ఇంతలో కుక్క పట్టుకుని వెళ్ళిపోయింది, నొట్టె పట్టుకుంది. కర్ర వేశాడు పక్కన, తగిలింది, కై నరిచి పరిగెట్టింది. సరే మొన్నాడు వెళ్ళి, ఏరా రాముడు కనిపిస్తాడన్నావు మొత్తానికి సాయిబా నీ దగ్గర మాత్రం నేను అడగటం తప్పు అంటే, నీకు నేను చెప్పడం తప్పు, రాముడు కనిపిస్తాడని. రాముడు రాను వచ్చాడు, వెళ్ళాడు, నువ్వు వాడిని చూసే బదులు కర్ర విసిరావు. ఆ దెబ్బ నేను చెప్పినందుకు నాకు తగిలిందని చెప్పి వీపు మీద చూపిస్తే కబీర్ దాస్ వీపు మీద కర్ర దెబ్బ కనిపించినటువంటి కథ మనం ఎరుగుదాం. మరి ఇవన్నీ విన్నవే, చదువుకున్నవే కథలన్నీ కూడా ఇవన్నీ అయిన తర్వాతనే మన కృష్ణమాత్రం చేస్తూ ఉంది. వాడు పగటి పిల్లలను తీసుకెళ్ళాక ఇంట్లో అందరినీ శాపనార్థాలు పడు. ఇంట్లో ఎన్ని సంవత్సరాలు మనం జపం ధ్యానం ఇవన్నీ చేసుకున్నా నోరు పెద్దది. తెల్లారు లేచేటికి మన నోటికి ఇంట్లో అందరూ భయపడతారు. ఇంకెందుకు ఇవన్నీ చేయటం? వీళ్ళలో తప్ప మిగతా అందరిలో దేవుడు ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకని ఎంతవరకు చేయాలంటే దృఢము అంటే దిమిసా కొట్టునాయన అన్నాడు స్వభావం. దృఢంగా భూమి అంటే నువ్వు నుంచున్న చోటు లొసుగు లేకుండా ఉండేటట్టుగా చేయాలి. అంటే అంటిల్ యూ గెయిన్ గ్రౌండ్ అని అర్థం. దృఢ భూమి అంటే గెయిన్ స్ట్రాంగ్ గ్రౌండ్ అంటే వితౌట్ బంపింగ్ పిచ్. గట్టిగా తొక్కితే కిందికి వెళ్ళిపోకుండా తయారైందాక చేయాలి. ఎన్నాళ్ళు చేయవలేమో అంటే ఆ ప్రశ్న నశించే వరకు. మైండ్ లోంచి ఎన్నాళ్ళు చేయాలి అనేటువంటి దరిద్రం పోయే వరకు చేయాలి ముందు. లేకపోతే ఆ ప్రశ్నలు అన్నాళ్ళు ఎన్నాళ్ళు చేసినా ఒకటి ఆ ప్రశ్న అడ్డం ఉంటుంది, వీడు చేసేది ఏముండదు. భౌతికంగా చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేస్తే పిల్లలు పుడతారు. అలా రోజు పాపం చేస్తూ 30 ఏళ్ళు చేసిన ఆడ
ప్రతి ప్రదర్శన చేసి ఒక మాట ఇలా అనుకుంటాను. 30 ఏళ్ళు ఇంకా 2-3 ఏళ్లలో బార్డర్ ల్యాండ్ లో పడ్డది పుట్టనే. ఆ టైం దాకా వచ్చింది. ఇంకా ఎవరో స్వామి ఆంజనేయ ఉపాసకుడు మహానుభావుడు వస్తే చెప్పింది, స్వామి చూడండి 30 ఏళ్ల నుంచి నిన్న ప్రదర్శనలు చేయించుకుంటున్నాడు అంటే వాడు పాపం కొద్ది కష్టం వేసి స్వామిని పిలిచి మంత్రం అది హోమం చేసి మిరియాలతో హోమం చేశాడు. స్వామికి మంటెక్కేశాను. స్వామి ప్రత్యక్షం అయితే ఏ స్వామి 30 ఏళ్ల నుంచి వీడికి మీరు పలకటం లేదంటే నన్ను పిలవలేదన్నాడు. ఆంజనేయ స్వామి అసలే ఆంజనేయులు ఆయన, నన్ను పిలవలేదన్నట్టు. అదేమిటంటే 30 ఏళ్ల నుంచి ఇక్కడ తిరుగుతుంటే ఏదో పని మీద తిరుగుతుంది కావచ్చు అనుకో. అదేమిటే నీ గుడికి ప్రదక్షిణ, నా గుడికి కదా ఆవిడ పొట్టకు ప్రదక్షిణ చేస్తుంది. ప్రతి ప్రదక్షిణానికి ఒక మాట గర్భంలో బిడ్డ పడ్డా లేదా చూసుకుంటుంది. మనస్సు గర్భం మీద ఉంది కానీ నా మీద లేదా అంచేత నన్ను పిలిచిందని ఎట్టా అనుకుంటాను అన్నట్టు ఆయన ఆంజనేయ స్వామి. అసలే ఆంజనేయ స్వామి ఆయన. మనస్సు అక్కడ ఉంటే ఒకటి చాలన్నాడు ప్రదక్షిణాలు. ఇన్నెందుకు నాకేం చెవుడా గుడ్డే. అందుకని దీర్ఘకాలం చేయాలన్నాడు. టైం చెప్పకుండా చాలా కాలం చేయాలి. 24 గంటలు అదే పద్ధతిలో చాలా కాలం చేయాలంటే ఒకప్పుడు బతుకున్నన్నాళ్ళు చేసి వేస్ట్ అయితే అన్నాడు. ఆ ఐడియా నీకుంది కానీ షూర్గా వేస్తాడు. అక్కడ ఉంటాయి మన లోపాలు. ఎందుకు పని చేయటం లేదు అంటే మరి బతుకున్న నాళ్లు చేసినా గానీ ఒక్కొక్కప్పుడు ఫలితం కనిపించకపోతే అనే ఐడియా మైండ్ లో ఎన్నాళ్ళు అయితే ఉందో అన్నాళ్ళు బతుకున్న నాళ్ళు చేసినా కనిపించదు. అది పోవాలి. అంటే లోపల పురుగు ఉంది, ఆ పండు పట్టుకుని తింటా అంటుంది. ఎట్లా ఆ పురుగులు పోవాలి దీర్ఘకాలం. కనుక ఫలితం వంక నువ్వు చూస్తున్నన్నాళ్ళు నీకు ఏం లాభం లేదు. చేయవలసిన పని వంక చూస్తూ ఉండటం 100కి 100 పాళ్ళు నీ మనస్సులో నిండినదా ఆ క్షణం యోగాభ్యాసం పూర్తి అయినది. అది లెక్క. అంటే యోగాభ్యాసం పూర్తి ఎప్పుడవుతుందంటే అభ్యాసం తర్వాత యోగ జీవితం మొదలెడుతుంది. నువ్వు చేస్తున్నటువంటి పని మీద మనస్సు 100కి 100 పాళ్ళు ఉండి ఒక్క పాలు కూడా దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఉండకుండా ఉన్న స్థితి ఎప్పుడైతే అయిపోయిందో అప్పటితో యోగాభ్యాసం అయిపోయింది. అయితే ఫలితం మీద మనకు అక్కర్లేదా అండి? అక్కర్లేదా. అయితే ఇంత ఇది ఎందుకండి అన్నాడు బాబు. ఎందుకో నువ్వు అడిగావు కాబట్టి చెప్పా అన్నాడు. మనం ఏమైనా వాళ్ళు చేయమని మనం బలవంతం చేశారా? ఇప్పుడు నా పుస్తకం నువ్వు చదువుకుంటావా లేదా హత్యరి అని పతంజలి మన అడిగాడా? టెక్స్ట్ బుక్ గా పెట్టుకోకపోతే నువ్వు చదువుకోకపోతే మాకు గతి లేదు, ఈ పుస్తకాలు నేను అమ్ముకుంటానికి నా పిల్ల పెళ్లి చేసుకోలేను అని అడిగాడా? అదేం అడగలేదు ఆయన. మనం చదువుకుంటున్నాం, అది మర్చిపోకూడదు. అందుకని యోగాభ్యాసం మనకు కావాలని మనం అభ్యాసం చేస్తున్నాం కానీ ఇది లేకపోతే ఏమంటే ఏముంది, ఆయనకి ఏమీ లేదు, మనకేమీ లేదు. అయితే రిజల్ట్ తో సంబంధం లేదా? రిజల్ట్ తో నీ మైండ్ కి సంబంధం ఉన్నంతసేపు రిజల్ట్స్ ఏమీ రావు. అంతవరకు మాత్రం తథ్యం. ఇది సైంటిఫిక్ ప్రాసెస్. ఉద్యోగాలు, కాంపిటీషన్లు, జీతాలు వాటికైతే పనికొస్తుంది. రిజల్ట్స్ గురించి ఆలోచిస్తాం కానీ హైదరాబాద్ వెళ్దాం, ఢిల్లీ వెళ్దాం, ఇక్కడ అవి పనికిరావు. రిజల్ట్ మీద మైండ్ ఉన్ననాడు మాత్రం నీకు రిజల్ట్ ఏది ఉండదు అనేది ఇది షూర్ రీడింగ్. కనుక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో నువ్వు చేస్తే ఏమైనా ఉన్నది, లేకపోతే ఏమీ లేదు. అంటే వయస్సుతో సంబంధం లేకుండా కుర్రవాడుగా నువ్వు ప్రవర్తిస్తే ఏమైనా ఉన్నది, లేకపోతే వయస్సుతో సంబంధం లేకుండా మెంటల్ గా ముసలాడైపోతే నీవు పనికిరావు దీనికి. కనుక దీర్ఘకాలం చేయాలి. అంటే ఎంతకాలము అనే ప్రశ్న ఆ పురుగు బుర్రలో పుట్టకుండా చేయాలి. రెండవది నైరంతర్యము, అంటే నిరంతరత్వము. అంతరం అంటే సందు, నిరంతరం అంటే సందు లేకుండుట. భార్యాభర్త కీర్తులాడుకుంటున్న టైంలో కూడా ఈ యోగాభ్యాసమే మైండ్ లో ఉండాలి. అంటే మరి ఇంకా కీర్తులాడుకుంటా ఎట్లాగండి అంటే అది కావాలో ఇది కావాలో చూసుకో, రెండూ ఉండవు. అండి కొండుగుడ్డ ఇటు పక్క మైలా అటు పక్క మడి అని ఉండదు. ఒకటే కొండుగుడ్డ ఉంది, దండ మీద అరేసింది, తెల్లవారుదాం లేచాడు, మొహం కడుక్కున్నాడు, మొహం తుడుచుకోవాలి, స్నానం చేయడానికి దొడ్లో తీసుకెళ్ళాలి. కానీ తర్వాత స్నానం చేసిన తర్వాత మడి కట్టుకుని సంధ్యావందనం చేసుకోవాలి. అందుకని ఏం చేశాడు, ఇట్లా ఆరేశాడు రెండు పక్కలు. ఇటు పక్క మొహం తుడుచుకుంటాను, అటు పక్క మడి పట్టాను.
అది లాభం లేదు అన్నాడు. మడుగు సగము మైలైదు సగమే అన్నాడు తెనాలి రామకృష్ణుడు. జీవితం సగం మడి సగం మైల అని ఉండదు. కావాలంటే యోగాభ్యాసం నిరంతరత్వం, అంటే ఎల్లప్పుడూ అదే స్థితిలో ఎవరిని చూసినా సర్వాంతర్యామిత్వాన్ని ధ్యానం చేస్తూ ఉత్సాహంగా సరదాగా, అవతల వాడు నిన్ను చూసి ఏడుస్తున్నా సరే నువ్వు వాడు చూసి వాడిని చూసి నవ్వగలిగి ఎగతాళి చేయగలిగిన స్థితి ఉంటే, ఎగతాళి అంటే వాడిని బాధపెట్టి